హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు మరొక వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడి మరొక వారంని మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ మనం ఆరాధనలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎసయా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, గత వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడి ప్రభా, సజీవ లెక్కలో ఉంచి ప్రభా, అయా మరి ఈ అమూల్యమైన సమయంలో మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా, వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. అయా, మీ యొక్క ఆత్మని ఇక్కడ కుమ్మరించండి ప్రభా. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి, వాళ్ళని దర్శించండి తండ్రి. ఎసయా, మీకు వందనాలు ప్రభా. ప్రభా, మరి వర్షిప్ చేస్తుండగా ప్రభా, ఎవరికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రభా, వాటన్నిటి నుంచి మీరు విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మరి మనుష్య జ్ఞానంతో కాకుండా నీ యొక్క ఆత్మతో స్తుతించి ఆరాధించి నీ యొక్క వాక్యం చెప్పడానికి నీ యొక్క జ్ఞానంను నాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటానని సెలవిచ్చిన యేసయ్యా, మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. ఆ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించి ఓ దేవా, అందుకో నా దీనస్తుతి పాత్ర అనే పాట పాడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలినదే దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలినదే దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వేదలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నా
హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనుగులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. నా మనవుల్ ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలోను, నీ సంపద నాలో, నా సర్వస్వం నీలో. నీవు నేను ఏకమరుగు, నీవు నన్ను విడువనంటివే. దేవుడు మనల్ని విడవనంటున్నాడంట. నా మనుగులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథంలో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. అవును, అప్పుడప్పుడు మన జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళను బట్టి ఏమి ఇచ్చి ఆయన యొక్క రుణం తీర్చుకోలేము. ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది. నా జీవితంలో నాకు దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఆయనకి ఏమిచ్చి తీర్చలేను కదా. విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలంటున్నాడు. సో ఈ సమయంలో ఆయన చేసిన మేళ్ళని, ఆయన చేసిన మన జీవితంలో ఆయన చేసిన అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమను తలుచుకుంటూ మనము పాట పాడాలి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదంట. నా శ్రమలు సహించి నా ఆశ్రమైనావు, నా వెదలు భరించి నన్ను ఆదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. మనకు శ్రమలు వచ్చినప్పుడు అంట దేవుడు దాచి పెడతాడంట. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలోను, నీ సంపద నాలో, సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంతివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ ఆశ్చర్యకరమైన ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలయ్యా, కోట్లాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. ప్రభువా మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి, దర్శించండి నాయన. అయ్యా ఒక్కొక్క పేరున వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న అవసరతలను తీర్చండి, వారికి ఉన్న సమస్యల నుంచి మీరు విడుదలను గ్రహించండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు విడుదలను గ్రహించండి, అనారోగ్యం నుంచి మీరు విడుదలను గ్రహించండి తండ్రి, చేతబడి నుంచి మీరు విడుదలను గ్రహించండి, డిప్రెషన్ నుంచి మీరు విడుదలను గ్రహించండి, డిసప్పాయింట్ నుంచి విడుదలను గ్రహించండి. ప్రతి ఒక్కరికి నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా తండ్రి మీకు వందనాలు నాయనా. యేసయ్యా మీకు ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అవునేసయ్యా, మేము ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నప్పటికీ, ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ, ఎన్ని పాపాలు చేస్తున్నప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. అయ్యా ఏమిచ్చిన ఒక రుణం మేము తెచ్చుకోలేమయ్యా. అయ్యా తండ్రి యేసయ్యా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మా శ్రమల నుంచి మీరు విడుదల అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా మా బాధల నుంచి మీరు విడుదల అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. నా శ్రమలు సహించి నా ఆశ్రయమై నావు, నా వేదలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు. నేను ఒక ప్రొనౌన్సియేషన్ నాకు అది రావట్లేదు. MITTUPR బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నావు బ్రదర్. నువ్వు చాలా సమస్యలతో బాధపడుతున్నావు, ఫ్యామిలీ ఇష్యూస్తో, సరైన సంపాదన లేదు, సరైన జాబ్ లేదు, పిల్లలను భార్యను దేవుడు ఏమంటున్నాడు, నా శ్రమలు సహించి నన్ను ఆదుకున్నావు, నా శ్రమలు భరించి నా ఆశ్రయమైనావు అని అంటున్నాడు. సో ఈ సమయంలో నువ్వెవరో నాకు తెలియదు, నాకు ఆ పేరు కూడా నాకు ప్రొనౌన్స్ రావట్లేదు, MITTUU. సో దేవుని మీద నువ్వు భారం ఉంచు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ప్రతిదీ సాధ్యమే. దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. నువ్వు మనుషుల వైపు చూడకు, దేవునికి ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో వేడుకో. యేసయ్య నా పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది,
మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే పిల్లలకు కనీసం ఆహారం పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ బాధను నేను చూస్తున్నాను, దేవుడు కూడా చూస్తున్నాడు. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, మనుషులను ఆశ్రయించొద్దని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క శ్రమలు, మీ యొక్క బాధలు, మీ యొక్క జాబ్ గురించి, మీ పిల్లల గురించి, మీ వైఫ్ గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. మనుషులు ఎదుట ఏ విధంగా నువ్వు అడుగుతున్నావో అదేవిధంగా దేవుని దగ్గర అడుగు. దేవుడు నీ యొక్క ప్రతి సమస్య నుంచి, ప్రతి ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి దేవుడు నీకు మంచి అద్భుతమైన ఆశ్చర్యమైన ఒక కార్యం మీ కుటుంబంలో జరిగించబోవడం నేను చూస్తున్నాను. ఈ ఫినాన్షియల్ ఇష్యూ వల్లనే మీ ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నువ్వు మనుషులను ఆశ్రయించకు, నాకు జాబ్ రావట్లేదు, ఏం చేయాలి అని నిన్ను నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఒక్కటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీ యొక్క ప్రతి శ్రమ నుంచి ఆయన నీకు విడుదల అనుగ్రహిస్తాడు. నువ్వేదైతే ఏ జాబ్ కోసమైతే ఆశిస్తున్నావో అంతకంటే పెద్ద జాబ్ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ పిల్లలకు మంచి ఫ్యూచర్ని ఇస్తాడు దేవుడు. నువ్వు నమ్మవలసింది ఏంటంటే, అవును నా దేవుడు నాకు ఇస్తాడు, నేను ఆయన యందు విశ్వాసం వస్తాను, ఆయన యందు నమ్మిక పెట్టుకొని ఆయన సన్నిధిలో నేను ప్రార్థించడం నేర్చుకుంటాను, ఆయనను అడగడం నేర్చుకుంటాను, నేను ఇక నుంచి మనుషుల వైపు చూడను అని ఒక డెసిషన్కి వచ్చి నువ్వు ఆయన వైపు చూస్తే దేవుడు నీకు ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలైనా అయ్యా. నీ యొక్క సన్నిధిని ఇక్కడ ఉంచండి తండ్రి, నీ యొక్క ఆత్మని ఇక్కడ కుమ్మరించండి తండ్రి. అయ్యా మనిషి జ్ఞానం ఇక్కడ ఉండడానికి వీలు లేదు ప్రభా. నీ యొక్క ఆత్మతో నన్ను నడిపించండి, బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు విడుదల అనుగ్రహించండి నాయన. యేసయ్యా మీకు వందనాలు నాయన. వాక్యంతో వర్షిప్తో మీరు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులయ్యా, యేసయ్యా నీకు స్తుతులు తండ్రి. యేసయ్యా నా మనువులు ముందే నా మనసులో నెరవేరే, నా మరుగడ ముందే నీ గ్రంథములో నుండే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలైనా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించెదను నీ నామం దేవా అనుదినం, స్తుతించెదను నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే
రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం నీవే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువే. అజయ్, నువ్వు ఒక పెద్ద మిస్టేక్ చేసావు, ఎవ్వరికి తెలియదు అనుకొని ఉంటున్నావు. కానీ ఈ సమయంలో నీవు చేసిన మిస్టేక్ దేవుడు నాకు బయలుపరచడం నేను చూస్తున్నాను. కానీ లైవ్లో అది చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఒక మంచి వర్షిప్ని లీడ్ చేస్తావు నువ్వు, కానీ ఎవ్వరికి తెలియని సీక్రెట్ లైఫ్ కూడా నువ్వు లీడ్ చేస్తున్నావు. అది చాలా రాంగ్. దాని నుంచి నువ్వు బయటికి రా. మనము తెలిసి చేస్తే అది చాలా పెద్ద మిస్టేక్. నువ్వు తెలిసి కూడా చేస్తున్నావు. నేను నడిచే దారి అది రాంగ్ అని తెలిసి కూడా నువ్వు ఆ వేలో నడుస్తున్నావు. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తానని సెలవిస్తున్నాడు. ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా క్షమించగలిగే యేసయ్య. సో ఈ సమయంలో నీ మిస్టేక్ నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధికి రా. నిజంగా ఆయన యొక్క సన్నిధిలో వర్షిప్ చేయడం నేర్చుకో. పెదాలతో స్తుతించడం కాదు, మనుషులు చూస్తారని మ్యూజిక్ ప్లే చేయడం కాదు. నీ లైఫ్ ఎలా ఉంది అని ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ సందులో ఎక్కడ పాపం చేసినప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి పని చేసినప్పటికీ కూడా దేవుడికి తెలుస్తుందంట. సో ఈ సమయంలో గ్రహించుకో. దేవుడు నిన్ను దర్శించి నిన్ను దగ్గరికి తీసుకొని నీ పాపం క్షమించి దేవుడు నిన్ను హత్తుకోవడం నేను చూస్తున్నాను. పాపినై ఉండగా నేను నశించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. ఏంటంట? పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు అంట. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నేను మరువను, నిన్ను నేను విడవను. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నేను మరువను, నిన్ను నేను విడవను. దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన దయతో, ఆయన ప్రేమతో, ఆయన కృప చేత మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం పాపం చేసినప్పటికీ ఆయన రక్షించి ఆయన హక్కున చేర్చుకునే దేవుడు. ఎన్నిసార్లు మనం మన మిస్టేక్స్తో ఆయనని సిలువ వేస్తామో, ఆయనప్పటికీ కూడా ఆయన యొక్క మార్గం చూపిస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. ఏంటంట? దయతో కాపాడంట, కృపను చూపించాడంట.
దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం. పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం, దేవా అనుదినం, దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం. నోరు తెరిచి ఆయనను స్తుతించడం నేర్చుకోండి, ఆయనని ఆరాధించడం నేర్చుకోండి. ఆయన చేసిన మేళ్ళను గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించడం నేర్చుకోండి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరూ కూడా నాతో పాటు ఏకీభవించి పాట పాడండి. యేసయ్యా నీకు వందనాలు నాయనా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.